నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. నారా లోకేష్ ఒక ఈవెంట్ అయితే చేయబోతున్నారు. ఏంటంటే డిఎస్సి ఉత్సవ్. సో ఈ ఈవెంట్ ఏంటి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నేడు మెగా డిఎస్సి ఉత్సవ్ 15,941 మంది అభ్యర్థులకు అమరావతిలో నియామక పత్రాలు అందజేత. ఎంపీలు ఎమ్మెల్యేలంతా రావాలి. శాసనసభలో మంత్రి నారా లోకేష్ 150 రోజుల్లో మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి. సో ఈ విధంగా తెలిసింది ఏంటంటే 15,941 మంది అభ్యర్థులు ఎన్నికైనట్టు తెలుస్తుంది డిఎస్సికి. సో ఆ ఎన్నికైనటువంటి అభ్యర్థులకైతే నియామక పత్రాలను అందించబోతున్నట్టు తెలుస్తుంది. దీన్నే ఒక గ్రాండ్ సెలబ్రేషన్ గా నారా లోకేష్ జరపబోతున్నారు. సో నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ కి అందరూ కూడా రావాలని, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా రావాలని నిన్న సభాముఖంగా కూడా ఆయన అందరినీ ఆహ్వానించడం అయితే జరిగింది. అయితే మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు గురువారం అమరావతిలో నియామక ఉత్తర్వులు అందిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేశారని, అందుకే ఇది ప్రభుత్వ తొలి విజయం అని వివరించుకొచ్చారు. అయితే ఈ రోజు అమరావతిలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 15,941 మంది అభ్యర్థులకు వారికి నియామక పత్రాలను అందజేయడం అయితే జరుగుతుంది. ఇదే ఎందుకు నారా లోకేష్ ఇంత డీప్ గా తీసుకున్నారు అంటే, నారా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన చేశారు. సో అందుకోసమే తన తండ్రి మాట నిలబెట్టుకోవడం కోసమే ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది డిఎస్సి. అంతేకాదు ఎంతో మంది నిరుద్యోగులు ఎప్పటి నుంచో డిఎస్సి కోసం పడిగాపులు కాస్తున్న నిరుద్యోగులకు కూడా ఉద్యోగం రాబోతుందంటే నిజంగా సాధారణ విషయం అయితే కాదు. సో ఇది నారా లోకేష్ గారు చేసి చూపించారు. అందుకే దీనికి ఇంత ఘనత. ఇదే మొదటి మెట్టు అంటే ఎన్నో మెట్లు ఎక్కారు ప్రభుత్వ పరంగా చూసుకుంటే, కానీ ఏదైతే ఫస్ట్ సంతకం చేశారో అది నెరవేర్చాం కాబట్టి ఇదే మొదటి మెట్టుగా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉద్యోగం పొందిన వారితో పాటు ఆ కుటుంబం నుంచి మరొకరు కలిసి మొత్తం 32,000 మంది ఈ ప్రక్రియలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ప్రతి జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని, కొత్తగా ఉద్యోగాలు చేరుతున్న మీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయులతో అనుసంధానం అయ్యేందుకు ఇది మంచి అవకాశం అని చెప్పుకొచ్చారు. ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా రకరకాల అభ్యంతరాలు వచ్చేవి. వైకాపా నేతలు 106 కేసులు వేసి ఆపాలని కూడా చూశారు. పకడ్బందీగా నోటిఫికేషన్ ఇచ్చాము, ఒక్క స్టే కూడా రాలేదు, పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. వైకాపా ఎమ్మెల్యేలతో పాటు పులివెందుల ఎమ్మెల్యే కూడా సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఆహ్వానాలు పంపాం. కార్యక్రమంలో పాల్గొనాలని శాసనసభ ద్వారా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వైరి వర్గం వారు కూడా అభినందించే రీతిలో మెగా డిఎస్సి నిర్వహించారని, ప్రతిపక్షంలో వారు కూడా అభినందిస్తున్నారని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అయితే పేర్కొనడం జరిగింది. అయితే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కేవలం 150 రోజుల్లోనే మెగా డిఎస్సిని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. సో మీకు అందరికీ తెలిసిన విషయమే, డిఎస్సిని ఎగ్జామ్ రాసిన కూడా ఒక 10-15 సంవత్సరాల తర్వాత దాని యొక్క ఉత్తర్వులు రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనం గతంలో చూసాం, వైసీపీ పాలన కూడా ఈ విధంగానే జరిగింది. అంటే ఎగ్జామ్ రాసిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగం రావడం అనేది సాధారణ విషయం కదా. దీన్ని బట్టే తెలుస్తుంది ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అప్పట్లో. అయితే ఇప్పుడు మాత్రం చూసుకుంటే 150 రోజుల్లోనే నియామక ప్రక్రియలు చేపట్టడం నిజంగానే ఇది ఒక వండర్ అని చెప్పచ్చు. అయితే ఈ యొక్క డిఎస్సి ప్రక్రియ పట్ల ప్రత్యర్థులైనటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్ని అడ్డంకులు వేసినా, ఎన్ని కేసులు వేసినా సరే పకడ్బందీగా దీన్ని చేపట్టి విజయం సాధించినట్టు తెలుస్తుంది. సో ఇటువంటిది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా కూడా సభాముఖంగా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణంరాజు కూడా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క డిఎస్సి ప్రక్రియ అనేది డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలోనే నిర్వహించబోతున్నామని మంత్రి నారా లోకేష్ అయితే పిలుపునిచ్చారు. అంతేకాదు మీ యొక్క నియోజకవర్గాలకి రాబోతున్నటువంటి కొత్త ఉపాధ్యాయులను మీరు కలుపుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అన్నట్టుగా కూడా ఎమ్మెల్యేలకు పిలుపునివ్వడం అయితే జరిగింది. అంతేకాదు ఈ మెగా డిఎస్సి ఉత్సవ్కి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మరి వారు కూడా ఈ ఆహ్వానం మేరకు వస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. మరి వస్తారా రారో కూడా వెయిట్ చేసి చూద్దాం. ఆ సభలో చర్చించడానికి రాని వాళ్ళు ఇటువంటి ఉత్సవాలకు వస్తారని కూడా కొంతమంది క్వశ్చన్స్ చేస్తున్న తరుణం కూడా ఉంది. అంతేకాదు ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించింది. అన్ని స్థాయిలోనూ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించింది.
ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తర్వాత మొదటిసారి డిఎస్సిలోనే రిజర్వేషన్లను అమలు చేశారు. సో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ చేసిన తర్వాత మొదటిగా డిఎస్సిలోనే ఆ వర్గీకరణను స్టార్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే క్రీడా కోట కింద 3% అమలు చేసి ఎలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా 372 మంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు లభించాయి. సో ఈ విధంగా చూసుకుంటే క్రీడాకారులకు కూడా ఇదొక మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా వారి యొక్క సర్టిఫికేషన్ వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని బట్టి 372 మందికి అయితే వారి ఉద్యోగ కల్పన మేరకైతే లభించాయని చెప్పచ్చు. వీరికి కూడా ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. అంతేకాదు ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు ఒకసారి పరిశీలిస్తే డిఎస్సీల ఛాంపియన్గా సీఎం చంద్రబాబు నిలుస్తారు. 1994 నుంచి 2025 వరకు 14 డిఎస్సీలను ప్రకటించి 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. మెగా డిఎస్సీలో 16,347 పోస్టుల ప్రకటన ఇవ్వగా కొన్ని రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేనందున 15,941 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. మిగిలిపోయిన 406 పోస్టులతో పాటు కొత్తగా వచ్చే ఖాళీలతో వచ్చే ఏడాది మరోసారి డిఎస్సీ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. సో ఈ విధంగా చూసుకుంటే ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు అప్పటి నుంచి డిఎస్సి గురించి చింత లేకుండానే చేసేశారు నారా చంద్రబాబు నాయుడు. అయితే 1994 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం మీద 1,96,619 మెగా డిఎస్సీలను చేపట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు నిర్వహించినటువంటి మెగా డిఎస్సి యొక్క ఖాళీలు వచ్చేసేసి 16,347 పోస్టులు ఉండగా అందులో కేవలం 15,941 పోస్టులు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ పోస్టులు ఎందుకు 406 పోస్టులు ఎందుకు ఇంకా చేపట్టలేదంటే సరైన అభ్యర్థులు దొరక్క. అయితే ప్రతి ఇయర్ కూడా డిఎస్సిని వదులుతామని నారా లోకేష్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా డిఎస్సిని వదిలిన ప్రతిసారి కూడా ఇలా అంటే ఈ ఇయర్ ఆల్రెడీ 406 సీట్ అయితే మిగిలిపోయాయి కదా, వీటితో కలిపి నెక్స్ట్ ఇయర్ ఖాళీ అయ్యే వాటిని కలిపి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సిని నిర్వహించబోతున్నట్టయితే తెలుస్తుంది. అయితే మెగా డిఎస్సిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే అత్యధికంగా 2,590 పోస్టులను భర్తీ చేశారు. సో మొత్తం 15,941 మంది అభ్యర్థులు ఉన్నారు కదా, ఆ అభ్యర్థుల్లో కర్నూలు జిల్లాలోనే ఏకంగా 7,590 పోస్టులు కర్నూలు జిల్లాకే వచ్చినట్టు తెలుస్తుంది. మళ్ళీ దీంట్లో కూడా మహిళలకు కూడా సపరేట్ కేటగిరీ కూడా ఉన్నట్టుంది. సో ఈ విధంగా చూసుకుంటే 15,941 మంది అభ్యర్థుల్లో 7,955 మంది మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు సగం ఉద్యోగాలను మహిళలే సాధించారు. రాష్ట్ర స్థాయిలో సబ్జెక్టుల వారీగా టాపర్లుగా నిలిచిన 16, 6 ఇన్స్పైర్ విజేతలకు కలిపి 22 మందికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నియామక పత్రాలు అందిస్తారు. మిగిలిన వారికి ప్రాంగణంలోనే అధికారులు నియామక పత్రాలు ఇస్తారు. సో ఎవరైతే టాపర్లుగా నిలిచారో వాళ్ళందరినీ కూడా డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు అండ్ మంత్రి నారా లోకేష్ కావచ్చు, వీరు ముగ్గురు కూడా అక్కడే మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఉత్సవంలోనే వాళ్ళకి నియామక పత్రాలు అందించనున్నట్టు తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మిగిలిన పట్టాలు కూడా అందించబోతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు డిఎస్సి ప్రక్రియ పూర్తవడం ఒక ఎత్తు అయితే అందరికి నియామక పత్రాలు ఇవ్వడం కూడా మరొక ఎత్తు అని చెప్పచ్చు. సో ఇంతమందికి డిఎస్సి ద్వారా ఉద్యోగ కల్పన అనేది మామూలు విషయం అయితే కాదు. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ప్రతి ఇయర్ కూడా జరుగుతుందంటే ఖచ్చితంగా నిరుద్యోగుల కొరత అయితే తగ్గనున్నట్టే తెలుస్తుంది. మరి నారా లోకేష్ చేపట్టినటువంటి ఈ మెగా డిఎస్సి గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి.